ముమ్మిడివరం నగర పంచాయతీ వద్ద కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పాఠశాల, యాగశాల, గోశాలను ప్రారంభించారు. హాజరైన ఆహుతులు మాట్లాడుతూ నియోజకవర్గంలో మొట్టమొదటి వేద పాఠశాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ కొరకు కల్లూరి ట్రస్ట్ వారు చేస్తున్న ఈ కార్యక్రమం ప్రశంసనీయమని అన్నారు. గోవులను పరిరక్షించడం ప్రతి హిందువు బాధ్యత అంటూ గోశాలలోని గోవులకు పూజలు చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తుల సాయి, తాడి నరసింహారావు, చెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. राजवर्णो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दैन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवमयं मुहूर्तस्तु सूर्यादीनानुकूल्यता फलसिद्धिरस्तु। నా పేరుకి జగత్ నాగేష్ అండి. మేము హైదరాబాద్ వాస్తవ్యాలు. ఇది మా పూర్వీకుల స్థలం అండి. ఇక్కడ ఏమిటంటే మా తండ్రి గారికి తపన ఉండి ఇది ఎప్పుడైనా వేదాధ్యయనం అగ్రహారాలు ఎప్పటి నుంచి మూల నుంచి కూడా వేదాధ్యయనం జరిగేది. ఆ వేదాధ్యయనం మళ్ళీ పునరుద్ధరించాలని మా తండ్రి గారి తపన ఉండేది. ఆయన ఆశయాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఇందులో మేము కొత్తగా చేసింది ఏం లేదు, ఈశ్వర ప్రేరణ. దానివల్ల ఇది జరుగుతుంది. మేము చేసింది ఇక్కడ ఏమీ లేదు. గ్రామస్తులందరూ సహకరించారు. దానివల్ల ఉత్తమ కార్యక్రమం జరుగుతుంది. ఒకటే వేదం మళ్ళీ మన సంస్కృతి, సనాతనమైన మన సంస్కృతికి మూలానికి వెళ్ళాలనే తపన మాది, అంతకన్నా ఏం లేదు. వేదాధ్యయనం చేసిన పిల్లలు సమాజానికి ఆ వేదాధ్యయనం వల్ల గ్రామాలలో శాంతి, మన రాష్ట్రంలో శాంతి నెలకొల్తుందనే భావంతో దీన్ని ఏర్పాటు చేసాం. ఒకటే లక్ష్యం, పిల్లలకి గుణవంతులైన పండితులు తయారవ్వాలని మా భావన. అది చెప్పు సార్. ఇది శ్రీ రామలక్ష్మి కల్లూరి రామలక్ష్మి సనాతన వేద పాఠశాల మరియు గోశాల, యజ్ఞశాల ఇవన్నీ నిర్మించడం పడింది. ఒకటే లక్ష్యం, మంచి గుణవంతులైన పండితులు తయారవ్వాలి, అంతే మా లక్ష్యం. ఒకటే. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కల్లూరు వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి మా ముమ్మడవరం నియోజకవర్గంలో ముమ్మడవరం మండలంలో ఈ యొక్క నగర పంచాయతీలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వేద పాఠశాల అలాగే గోశాల ఈ యొక్క ప్రారంభోత్సవ సందర్భంగా మరి మేమందరికి రావడం జరిగింది. మరి ఇక్కడ నాయకులు మరి చెల్లి అశోక్ గారు, తాడి నరసింహారావు గారు, అలాగే మన ఫ్లోర్ లీడర్ అయినటువంటి ములపతి బాలకృష్ణ గారు, ఇక్కడ కౌన్సిలర్ అయినటువంటి కట్ట సత్యబాబు గారు,
మరి చాలామంది పెద్దలు ఉదయ్ గారు చాలామంది అందరూ వచ్చి మరి మా అందరి చేతుల మీదుగా ఈ రోజున ఈ యొక్క వేద పాఠశాల గోశాల ప్రారంభోత్సవం చేయటం అనేది మా అందరి చేతులు చేయడం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్న వేళ. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం ఇది. ఇక్కడ ఎక్కడ కూడా ఈ వేద పాఠశాల ఎక్కడ కూడా మనకి ఎక్కడ లేదు. ఈ మా ముమ్మడవరం కాన్స్టిట్యున్సీలో మరి ఈ విధంగా పాపం ఈ కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకు చేయటం అనేది నిజంగా మా ముమ్మడవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టం. మాకే కాదు ఎందుకంటే ఈ యొక్క హిందూ సాంప్రదాయం నశించిపోయి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క సాంప్రదాయాన్ని పెంచడం కోసం సనాతన ధర్మం కోసం మరి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ వారు మరి ఈ యొక్క కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా మా ముమ్మడవరం నియోజకవర్గంలో ఈ విధంగా వేద పాఠశాల ఇది పెట్టడం కూడా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం. మరి అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారి చేతుల మీదకి అసలు ప్రారంభోత్సవం జరగాలి ఇది. మరి ఆయన అనుకోకుండా ఊరు క్యాంప్ వెళ్ళడం అసలు నిన్నే వచ్చేస్తని చెప్పి అన్నారు బుచ్చిబాబు గారు. ఆయన వేరే పని అవ్వకపోవడం రాలేకపోయారు. తప్పనిసరిగా వచ్చిన తర్వాత నేను కలుస్తాను సాయి గారు అని చెప్పి ఆయన నా ద్వారా సందేశం ఇవ్వడం జరిగింది. ఆయన చేతుల మీదుగా అవ్వాల్సినటువంటి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మరి మా అందరి చేతుల మీదుగా అవ్వటం మేము అదృష్టంగా భావిస్తూ వారికి కూడా నియోజకవర్గం తరపున ఈ యొక్క కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ వరకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం ఇది. ఈవేళ ఈ యొక్క వేద పాఠశాల ఓపెన్ చేసి మరి ఈ యొక్క వేదాన్ని ఇక్కడ పాఠశాల కింద పెట్టి చేయటం అనేది చాలా గర్వకారణం. మరి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క హిందూ సనాతన ధర్మాన్ని మనం పాటించాలి. అలాగే మనం ఈ యొక్క హిందూ సామాజిక మనం పాటించి బలపరచాలి మనం. ఎందుకంటే ప్రతి చోట కూడా ఎంకరేజ్ చేయాలి. ఈవేళ ఇక్కడ మాకు ముమ్మడవరంలో ఈ యొక్క పాఠశాల పెట్టారంటే మా ఎమ్మెల్యే గారు ఎంకరేజ్మెంట్ ఉంది. మా ఎమ్మెల్యే కూడా తప్పనిసరిగా పెట్టండి, మీకు ఏ కార్యక్రమం వచ్చినా చూసుకోవడం చెప్పి ఆయన కూడా వచ్చి అడిగినప్పుడు ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది మంత్రి గారు కూడా వస్తాను, సుభాష్ గారు ఆయన కూడా పాపం ఇవాళ ఏంటంటే వైజాగ్ ఏదో కార్యక్రమంలో ఆయన లేకపోవడం జరిగింది. ఎంపీ గారు కూడా వస్తానన్నారు. ఆయన కూడా మధ్యాహ్నం, ఎందుకంటే ఆయన వేరే కార్యక్రమం ఉండటం వల్ల ఆయన మధ్యాహ్నం వస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు ఆయన కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి వస్తానని చెప్పి మధ్యాహ్నం వస్తానని చెప్పి ఆయన కూడా చెప్పారు. మరి ఇంతమంది మా అతిరథ మహారథులు ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఒక్కసారి మా ముమ్మడవరం నియోజకవర్గంలో మాకు దగ్గర ప్రాంతంలో మా అందరికీ అనుకూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వేద పాఠశాలని ఇక్కడ పెట్టినటువంటి కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ వారికి మా యొక్క ముమ్మడవరం నియోజకవర్గం తరఫున మా అందరి తరఫున కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం, సెలవు.